వీకెండ్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని రిసార్ట్లు ఫామ్ హౌజుల్లో డ్రగ్స్ వాసన గుప్పమంటుంది. పోలీసులు ఎంత నిఘా పెంచుతుందా? పార్టీల పేరుతో యువత డ్రగ్స్ మత్తులో మునిగిపోతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్లోని చారిత్రాత్మక తారామతి బరాదరి రిసార్ట్ వేదికగా జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై ఈగిల్ ఫోర్స్ డేగ పంజా విసిరింది. మోర్ దెన్ ఫ్రెండ్స్ అంటూ సాగిన ఈ పార్టీలో డ్రగ్స్తో పట్టుబడ్డ వారిలో ఓ నటుడితో పాటు బిజినెస్ మ్యాన్ కూడా ఉండటం సంచలనం కలిగిస్తుంది. హైదరాబాద్ శివారులలో రేవ్ పార్టీల సంస్కృతి విస్తృతమవుతోంది. గోల్కొండ పరిధిలోని తారామతి బరాదరి రిసార్ట్లో శనివారం రాత్రి హై డ్రామా చోటు చేసుకుంది. మోర్ దెన్ ఫ్రెండ్స్ అనే ప్రత్యేక థీమ్తో కొంతమంది గెట్ టుగెదర్ పార్టీకి ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ పార్టీ ముసుగులో డ్రగ్స్ వినియోగం జరుగుతోందని ఈగిల్ ఫోర్స్ పోలీసులకు పక్కాగా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ఈగిల్ ఫోర్స్ నార్కోటిక్స్ టీంలతో పాటు గోల్కొండ పోలీసులు 5 బృందాలుగా విడిపోయి రిసార్టుపై మెరుపు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో తారామతి బారాదరి రిసార్ట్లోకి పోలీసులు వెళ్లగానే మ్యూజిక్ హోరుతో యువత మత్తులో ఊగుతున్నారు. అక్కడున్న సుమారు 35 మందిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అనుమానం వచ్చిన వారందరికీ అధునాతన అబాన్ అనే యూరిన్ టెస్ట్ కిట్ల ద్వారా అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించారు. 35 మందిలో 6గురికి డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీళ్లలో 5గురు గంజాయి తీసుకున్నట్లు పాజిటివ్ రాగా మరొకరికి యాంఫెటమిన్ అనే డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు పోలీసులు. దాడుల్లో పట్టుబడ్డ వాళ్ల ప్రొఫైల్స్ చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. పార్టీ నిర్వహించిన డీజే జాసన్ తో పాటు మోడల్ కమ్ యాక్టర్ గా పేరున్న సర్వర్, వ్యాపార దంపతులైన నిహార్ ఆసీలతో పాటు ఫార్మా అనలిస్ట్ అవినాష్, వ్యాపారవేత్త యోగేశ్వర్ ఉన్నారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన ఈ నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. వారి తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. వీరికి తగిన డి అడిక్షన్ ప్రోగ్రామ్స్ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. సరదాల పేరుతో జీవితాలను నాశనం చేసుకోవద్దంటున్నారు. డ్రగ్స్ తీసుకున్నా విక్రయించినా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు పోలీసులు. మొత్తానికి తారామతి బరాదరిలో జరిగిన ఈగల్ టీమ్ రైడింగ్ నగరంలోని మిగతా రిసార్ట్ యజమానులకు, విచ్చలవిడిగా పార్టీలు చేసుకునే యువతకు గట్టి హెచ్చరికగా చెప్పుకోవచ్చు. ప్రతి వీకెండ్లో ఇలాంటి ఆకస్మిక తనిఖీలు మరిన్ని ఉంటాయని హెచ్చరిస్తున్నారు పోలీసులు.